హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మేము ఎక్కడికెళ్తున్నామంటే చూడండి ఎలానో ఎళ్తున్నాం కదా! చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి మార్నింగే మేము 7:00కే బయటకొచ్చామనమాట. చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా ఎంత బావుంది కదా! మార్నింగ్ ఇలా చూస్తే చాలా బావుంటది. అండ్ మేము మార్నింగే ఎక్కడికెళ్తున్నామంటే ఈరోజు సండే. సో, మేము తుని దగ్గరలో ఉన్న తలుపులమ్మలో వెళ్తున్నాము. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం ఎళ్దామని ఈరోజు కుదిరిందనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎలా అడుగుతున్నారు మమ్మల్నొచ్చి అడిగారండి ఆటో మీద ఎక్కేసారు చూసారా? సో, వాళ్ళేంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కుక్ చేసుకొని భోజనం చేసి వెళ్తారనమాట. సో, వీళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. లైక్ కావాల్సిన యుటెన్షియల్స్, షెడ్. సో, వీళ్ళని అప్రోచ్ అయితే మనకి కావాల్సినవన్నీ వాళ్ళ షెడ్ దగ్గర తీసుకొని మనకు కావాల్సినవన్నీ ఇ ఇ ఇస్తారనమాట. సో, సో, చాలామంది ఉంటారు. అండ్ ఇక్కడ స్టార్టింగే పర్ వెహికల్‌కి ఛార్జ్ చేశారు. పర్ వెహికల్ 50 రూపీస్ అనమాట. అండ్ మేమిక్కడ టికెట్ తీసుకొని మేమింక స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి గుడి చాలా దూరం ఉంది. నేను ఇదే ఫస్ట్ టైము తలుపులమ్మలో వెళ్ళడం. మమ్మీ ఆళ్ళు చాలా సార్లెళ్లారు. అండ్ నాకైతే చాలా నచ్చింది. చుట్టూ మామిడి తోటలనమాట. ఎంత బావున్నాయంటే అందులోని ఇది సమ్మర్ కదా! చాలా, చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఏదో పిక్నిక్‌కెళ్ళినట్టు అంటే అందరూ అలానే అనుకోనొస్తారు. సో, నేను ఇంతలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ చాలా మందున్నారు. అండ్ ఎండ కూడా ఎంతంటే అస్సలు బేర్ చేయలేకపోయాను నేనైతే. మా మమ్మీ, డ్యాడీ కొంచెమైనా బేర్ చేశారు గానీ, నేనైతే అస్సలంటే అస్సలు బేర్ చేయలేకపోయాను. అంత ఎండుంది ఈరోజు. లైక్ ఈరోజంటే సండే అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ ఎండుంది. అస్సలు ఉండలేకపోయాము. ఈవెన్ అక్కడ గాలి కూడా లేదు అస్సలు. చాలా రష్. చాలా అంటే సండే గదా! అందరికీ సండే టైంలోనే హాలిడేస్ ఉంటాయి కాబట్టి, ఆ రోజే పెట్టుకుంటారు. మేమైతే అస్సలంటే అస్సలు నేనైతే అసలు బేర్ చేయలేకపోయాను. అండ్ ఇదైతే చెప్పాను కదా! అక్కడ కింద కార్ దగ్గర చార్జ్ చేశారు కదా! అక్కడి నుంచి మేము మళ్ళీ మీదకొచ్చామనమాట గుడికి. సో, ఇక్కడ స్పాట్ ఉంది. లైక్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. చాలా దూరం నుంచొస్తారు. లైక్ విజయవాడ, శ్రీకాకుళం వాళ్ళందరికీ ఇక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. స్టే ఉండొచ్చు. అండ్ ఇక్కడ రష్ చూడండి ఎంత అంటే చాలా ఘోరంగా రష్ ఉంది. అండ్ మేమింకా ఉచిత దర్శనాలు అవేం పెట్టుకోకుండా డ్యాడీ డిపార్ట్‌మెంట్ కాబట్టి మమ్మల్ని డైరెక్ట్‌గా పంపించారనమాట. మా డ్యాడీ ఎప్పుడు అలా తీసుకొనెళ్ళలేదు. లైక్ ఎప్పుడు మేము ఏదో ఒక దర్శనానికే వెళ్తాం. ఉచిత దర్శనంగా అయితే ఇంకా ఎక్కువ సేపు గుడిలో ఉండొచ్చని మమ్మల్ని ఉచిత దర్శనాలకు తీసుకెళ్ళే రోజులు చాలా ఉన్నాయి. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువుంది గదా! సో, నేనే అడిగాను ప్లీజ్ డ్యాడీ తీసుకొనెళ్ళండి అని చెప్పేసి. అందుకు డ్యాడీ తీసుకొనెళ్లారు. ఇంకా నేను ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ నేనేం తీయలేదు. ఎందుకంటే ఎలా ఉండదండి. ఆ రష్ గూడా అలానే ఉంది కాబట్టి నాకు వీలు కూడా అవ్వలేదు వీడియో తీయడానికి. అండ్ ఇక్కడేంటంటే మేము ఒక కోడిని పట్టుకొనెళ్ళాము. అది మొక్కనమాట మాకు. సో, ఆ మొక్కు తీర్చేద్దామని చెప్పేసి డ్యాడీ ఆళ్ళు కోడిని తీసుకొనొచ్చారు. అండ్ ఇక్కడ డ్యాడీ, మమ్మీ మొక్కుతున్నారనమాట ఆ కోడిని. ఇద్దరు ఫస్ట్ మొక్కాలి కదా! తల్లికే కోస్తున్నాం కాబట్టి. సో, ఇద్దరు మొక్కేసి వాళ్ళెవరంటే వాళ్ళు మొత్తం దాన్ని క్లీన్ చేసి మొత్తం మనకి చికెన్ వాళ్ళు ఇస్తారనమాట. సో, వాళ్ళకి మొక్కేసి ఇచ్చేస్తున్నాం. వాళ్ళెంతో మాట్లాడారు. 50 రూపీస్ అనుకుంటా. వాళ్ళకి మాట్లాడేసి ఇచ్చారనమాట. అండ్ డ్యాడీ టర్న్ అయిపోయింది. ఇప్పుడు మమ్మీ టర్న్ అనమాట. మమ్మీ మొక్కుతున్నారు. పాపం ఆ కోడి ఇన్నర్ ఫీలింగ్. ఏంట్రా నన్ను ఏం చేస్తార్రా అన్నట్టు. అలా ఫీల్ అవుతా ఉంటది. బట్ తప్పదు గదా! మొక్కుకున్నప్పుడు. సో, చెయ్యాలి. అండ్ వాళ్ళకిచ్చేసాము. వాళ్ళు పట్టుకొనెళ్ళి మొత్తం క్లీనప్ చేసేసి మనకిచ్చేస్తారనమాట. ఆ క్లీనప్ చేసే లోపు మా మమ్మీ, నేను అక్కడేదో మంచి ప్లేస్ ఎతుక్కొని చెట్ల కింద చాలా బావుంటే అక్కడ కూర్చున్నాం. మా మమ్మీకి హాయ్ చెప్పమంటే నవ్వుతున్నారు. యాజు కావాలని ఏదో నేను కష్టపెట్టి చెప్పించినట్టు చెప్తుందనమాట అక్కడ హాయి. అండ్ అక్కడ దర్శనం అంతా అయిపోయింది. అండ్ మేము కిందకొచ్చి ఆ చికెన్ వాళ్ళు చేసి ఇచ్చారు. అది తీసుకొని ప్రసాదం తీసుకొని కిందకొచ్చేసాము. అండ్ ఇక్కడ మేము మా కార్‌కి పూజ చేపిస్తున్నామనమాట పంతులు గారి చేత. ఇక్కడొచ్చేసి ఎందుకింత విశిష్టంగా పూజ చేపిస్తారంటే లలితాంబిక తల్లి మరో రూపమే
ఆహ్, ఈ తలుపులమ్మ తల్లి అని నమ్ముతారు. కృతయుగంలో అగస్త్య మహారాజు అమ్మవారిని పూజించేవాళ్ళని అండ్ పర్వత రూపుడైన మేరువు తన శరీరాన్ని బాగా ఎక్కువ పెంచుకుంటూ పోతున్నారంట. అప్పుడు ఏమైందంటే ఎంతవరకు పెరిగిపోయిందంటే ఆ శరీరం సూర్యభగవానుని రథమార్గానికి అడ్డు తగిలేలా పెరిగిపోతాడంట ఆ మేరువు. అయితే అది మొత్తం ఋషులు, దేవతలు గమనించి ఇలానే జరిగితే చాలా అల్లకల్లోలాలు సృష్టిస్తారు సూర్యుడు అని గ్రహించి మహర్షులందరూ కలిపి అగస్త్య మహారాజుని వేడుకున్నారు. ఎందుకంటే మేరుకి అగస్త్య మహారాజు అంటే చాలా ప్రీతంట. మహారాజు సరే నేను చేస్తాను అని చెప్పేసి మేరువు దగ్గరికెళ్తే వెంటనే మేరువు శిరస్సు వంచి అగస్త్య మహారాజుకి దండం పెడతాడంట. అప్పుడు అగస్త్య మహారాజు మేరువుతో ఇలా అంటాడంట. ఏమని? వ నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను. నేనొచ్చినంత వరకు నువ్విలా తలదించుకొనే ఉండగలవా? అని చెప్పేసి మేరువుని అడుగుతారంట. అగస్త్య మహారాజు అంటే చాలా ఇష్టం కాబట్టి మేరువుకి ఒప్పుకుంటారనమాట. అలా ఒప్పుకున్నాక అతని మీద మేరువు మీద నుంచి అగస్త్య మహారాజు వెళ్తారనమాట. అలా వెళ్తూ ఈవినింగ్ అంటే సాయంత్రం సంధ్య వేళ అవుతుండగా కొన్ని వాటర్ కోసం వెతుకుతూ ఆహ్, పాతాళ గంగని వేడుకుంటారంట. నాకు ఇలా సంధ్యా సమయం అయింది. నాకు వాటర్ కావాలి అంటే, అప్పుడు ఏదో గృహలో నుంచి వాటరొచ్చి అతని అవసరం పూర్తయిన తర్వాత మార్గశిర బహుళ అమావాస్య నాడు కృత అరణ్యంలో ప్రయాణిస్తారనమాట. బాగా అమావాస్య కావడంతో అసలు వెలుతురు లేకపోవడంతో గృహలో ఉంటారంట. గృహలో అంటే నిద్రపోతుంటే ఒకేసారి పెద్ద వెలుతురొస్తదంట. అలా ఆ వెలుతురు ఏంటి అని చూసేసరికి లలితాంబికాదేవి అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఇలా అంటారంట. నేను శిష్ట రక్షణయే ధ్యేయంగా పెట్టుకొని ఇక్కడ నేను సంచరిస్తున్నాను అని అగస్త్య మహారాజుతో అంటారంట. అప్పుడు అగస్త్య మహారాజు మీరు శిష్ట రక్షణయే ధ్యేయంగా పెట్టుకొని మీరిక్కడే ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళ బాగోగులు మీరు చూసుకోవాలి అని చెప్పేసి వేడుకోగా అమ్మవారు వరమిస్తారంట. నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి. సో, అదనమాట దీని హిస్టరీ. నేను తెలుసుకొని చెప్పింది. ఇంకొక కథ కూడా విన్నాను. ఒక స్త్రీ ఉండేవాళ్ళంట పూర్వకాలంలో. ఆవిడ ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేయడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షమవ్వడం జరిగేదంట. సో, ఆవిడే ఇలా వెలిచారు, ఈ శిలరూపంగా వెలిచారని కూడా కొంతమంది చెప్తున్నారు. లైక్ ఏమో మనకు తెలీదు. నాకు హిస్టరీ తెలిసింది నేను చెప్పాను. ఇక్కడ మా కార్ పూజైతే అవుతా ఉంది. అయిపోయిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము కిందకి. ఇక్కడ చూడండి నా పరిస్థితి ఎలా ఉందంటే చెప్పాను కదా అస్సలు బేర్ చేయలేకపోయానని. చాలా అంటే చాలా ఎండగా ఉంది. అందులోని ఆ పూజ మొత్తం ఎండలోనే జరిగింది. కారు చేసిన పూజ. సో, అంతసేపు నేను బయటే ఉన్నాను. అండ్ నెక్స్ట్ మేము గూడా ఒక మామిడి తోటలో ఒక చెట్టు కింద మాట్లాడుకొని మేము గూడా వచ్చేసామనమాట. మా మమ్మీ కుకింగ్ స్టార్ట్ చేశారు. జస్ట్ నేనేదో ఫార్మాలిటీకి హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేశాను. అక్కడ నేను ఆనియన్స్ కట్ చేసేలోపు మా మమ్మీ అక్కడ మొత్తం మా మమ్మీ, డ్యాడీ ఇద్దరు రెడీ చేస్తున్నారు. మొత్తం పొయ్యి పెట్టి, అన్నీ పెట్టి రెడీ చేస్తున్నారు. సో, అక్కడ డ్యాడీ, మమ్మీ ఇద్దరు కలిపి కుక్ చేశారనమాట. అండ్ ఇక్కడైతే కుకింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా మమ్మీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే నైవేద్యం పెడుతున్నారు తల్లికి. అరిటాకు అండ్ రైసు, పప్పు ఇంట్లోనే వండి తీసుకొచ్చారు. అది మేము తినే ముందు అలా నైవేద్యం పెట్టాలంట అక్కడ. అండ్ ఇక్కడైతే కర్రీ అయిపోయింది. మేము తినేస్తున్నాం అన్నమాట. ఆఫ్టర్ చూడు ఎలా అయిపోయింది. మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నావు? చూడు ఎలా ఫీల్ అవ్వడం అంటే చూడు ఎండ మాత్రం చూడు బాగానే నేను చెల్లప్పుడు ఎలా రెడీ పెళ్లి కూతురులాగా ఉన్నాం ఒక్కొక్కరు వెళ్ళి చెల్లి చూడు ఎలాగున్నాం కదా. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తాయి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.